దోసలు వేసుకోవాలంటే పప్పు నానబెట్టాలి, ఫర్మెంట్ చేయాలి, ఇలా ఎన్నో ఉంటాయి కదా. అలా ఏం లేకుండా సింపుల్గా దోశ రెసిపీ ఎలా చేయాలో చూపించేనా. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది, అచ్చం దోశలు తిన్నట్టే ఉంటుంది. నేను ట్రై చేసి టేస్ట్ చేసి మరీ చెప్తున్నాను, ఒకసారి మీరు ట్రై చేయండి. దోశ బ్యాటర్కి కావాల్సిందల్లా బియ్యం పిండి, శనగపిండి, పెరుగు, పచ్చి బంగాళదుంప ముక్కలు, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క వేసాను, పచ్చిమిర్చి కూడా వేసి, ఉప్పు కూడా యాడ్ చేసి, తగినన్ని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగో బ్యాటర్ అయితే ఇలా రెడీ అవుతుంది. కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేయండి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇదిగో చక్కగా ఒక గంట పోసేసుకొని పైన నేను కొంచెం నల్లకారం యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. అలాగే కొంచెం క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ, ఆయిల్ యాడ్ చేసేసి మంచిగా దోశ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా మంచిగా ఒక సైడ్ క్రిస్పీగా కాల్చుకుంటే సరిపోతుంది. సింపుల్గా దోశలు అయితే రెడీ అయిపోయి, దోశలు క్రిస్పీగా చాలా బాగుంది. పల్లి చట్నీలోకి అయితే అదిరిపోయింది.